నమస్కారం జీటీపీఎల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. సిపిఐ నేత సుధాకర్ రెడ్డి మరణం పేదలకు బహుజనులకు తీరని లోటు. సిపిఐ రాష్ట్ర కార్యాలయంలో సురవరం సుధాకర్ రెడ్డి పార్థివ దేహానికి నివాళులర్పించిన సీఎం రేవంత్ రెడ్డి. నిజామాబాద్ నగరంలో భక్తి శ్రద్ధలతో ప్రారంభమైన జెండా జాతర. పెద్ద బజార్ నుంచి శోభయాత్ర ప్రారంభం. వారాంతపు సెలవు దినం కావడంతో యాదగిరి గుట్టకు పోటెత్తిన భక్తులు. ఉదయం నుంచి అధిక సంఖ్యలో తరలివచ్చిన భక్తులు. నిజామాబాద్ నగరంలోని K6 జీటీపీఎల్ కార్యాలయంలో పంపిణీకి సిద్ధంగా మట్టి గణనాథులు. ఆధ్యాత్మిక గీతాలు ఆలపిస్తూ ప్యాకింగ్ చేసిన ధార్మిక సంఘాల భక్తులు. ఆర్య వైశ్యులు రాజకీయంగా ఎదగాలి. నిజామాబాద్ నగరంలోని మహాలక్ష్మి నగర్లో వాసవి యువజన సంఘం ప్రమాణ స్వీకారంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్. మోపాల్ ముదక్పల్లిలో హాస్టళ్లను తనిఖీ చేసిన కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి. విద్యార్థుల భోజనం తీరు 5% పరిశీలన. కళలు సామాజిక చైతన్య దీపికలు. నిజామాబాద్ నగరంలోని నూతన అంబేద్కర్ భవన్లో ప్రపంచ జానపద కళా దినోత్సవంలో జిల్లా జడ్జ్ భరతలక్ష్మి. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు తగ్గిన వరద. 8 గేట్ల ద్వారా 54,000 క్యూసెక్ల నీటిని దిగువకు వదిలిన అధికారులు. వడ్డీ వ్యాపారుల నుంచి పెద్ద ఎత్తున నగదు స్వాధీనం చేసుకున్నాం. మీడియా సమావేశంలో నిజామాబాద్ సిపి సాయి చైతన్య వెల్లడి. వివాదాలకు కేరప్ అడ్రస్ గా మారిన మెడికల్ కళాశాల. ఎంబీబీఎస్ విద్యార్థిని చితకబాదిన పీజీ విద్యార్థులు. సుధాకర్ రెడ్డి మరణం పేదలకు సిద్ధాంతపరమైన రాజకీయ శ్వాసగా పీల్చుకునే ప్రతి ఒక్కరికి తీరని లోటని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఆదివారం సిపిఐ రాష్ట్ర కార్యాలయంలో సురవరం సుధాకర్ రెడ్డి పార్థివ దేహానికి సీఎం రేవంత్ నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యార్థి రాజకీయాల నుంచి జాతీయ రాజకీయాల వరకు చివరి శ్వాస వరకు రాజీ పడని నిరంబడత జీవితం గడిపారని ఆయన అన్నారు. ఎస్ఎఫ్ఐ నుంచి మొదలు పెడితే జాతీయ ప్రధాన కార్యదర్శి వరకు పార్లమెంట్ సభ్యుడిగా వివిధ హోదాల్లో పనిచేసిన అహంభావాన్ని అహంకారాన్ని తన దరిదాపులకు రానియకుండా ముందుకు వెళ్లారని తెలిపారు. పాలమూరు జిల్లా బిడ్డ జాతీయ నేతగా ఎదగడం గర్వకారణమన్నారు. అధికారం ఉన్నా లేకున్నా తన సిద్ధాంతాలను ఎప్పుడూ వీడలేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మంత్రులు సీతక్క, జూపల్లి, కేటీఆర్, వామపక్ష నేతలు తదితరులు నివాళులర్పించారు. నగరంలోని జెండా బాలాజీ ఆలయ జెండా ఊరేగింపు ఆదివారం ఉదయం ప్రారంభమైంది. జెండా బాలాజీ ఆలయ వంశ పారంపర్య అర్చకులు అజయ్ సాంగ్వాయి స్వగృహం పెద్ద బజార్ నుంచి శోభయాత్రను ప్రారంభించారు. ఉత్సవమూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గాజులపేట వరకు వెళ్లి తిరిగి బాలాజీ ఆలయానికి చేరుకున్నారు. కార్యక్రమంలో వంశ పారంపర్య అర్చకులు విజయ్ సాంగ్వాయి, అజయ్ సాంగ్వాయి, ఆలయ చైర్మన్ ప్రమోద్, డైరెక్టర్ రాజు, ఈవో వేణు తదితరులు పాల్గొన్నారు. జెండా జాతర 15 రోజుల పాటు జరగనుంది. నగరంలోని బాలాజీ ఆలయంలో జెండా పౌర్ణమి వరకు పూజలు అందుకోనుంది. అనంతరం ఆలయం నుంచి శోభయాత్రగా బయలుదేరి పులాంగ్ సమీపంలో ప్రతిష్ఠిస్తారు. అక్కడ వారం రోజుల పాటు జెండాకు పూజలు చేస్తారు. వారాంతపు సెలవు దినం కావడంతో యాదగిరిగుట్ట పుణ్యక్షేత్రానికి రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి భక్తులు పోటెత్తారు. ఉదయం నుంచే స్వామి దర్శనానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. దీంతో ఆలయ ప్రాంగణంలోని క్యూ లైన్లు రద్దీగా మారాయి. ఆలయ పురవీధులు, కళ్యాణకట్ట, పుష్కరిణి, వ్రత మండపం, వాహనాల పార్కింగ్, ఘాట్ రోడ్డు పరిసరాలు భక్తులతో కిటకిటలాడాయి. నరసింహస్వామి దర్శనానికి సుమారు 2 గంటల, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి గంట సమయం పడుతుంది. భక్తులు లక్ష్మీ పుష్కరిణిలో పుణ్య స్నానం ఆచరించి తలనీలాలు సమర్పిస్తున్నారు. మరోవైపు శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం ఆచరించిన భక్తులు మొక్కులు తీర్చుకుంటున్నారు. రానున్న వినాయక చవితి పురస్కరించుకొని నిజామాబాద్ నగరంలోని సుభాష్ నగర్లో గల K6 జీటీపీఎల్ కార్యాలయంలో మట్టి గణపతుల పంపిణీకి సిద్ధం చేశారు. ఆధ్యాత్మిక భక్తి గీతాలు ఆలపిస్తూ ప్యాకింగ్ చేశారు.
నిజామాబాద్ నగరంలోని సుభాష్ నగర్లో గల K6 TTPL కార్యాలయంలో మట్టి గణపతుల పంపిణీకి రంగం సిద్ధం చేశారు. ప్రతి ఏడులాగే ఈ ఏడు K6 TTPL కార్యాలయంలో భారీగా మట్టి గణపతుల పంపిణీ చేస్తూ పర్యావరణం కాపాడడానికి ముందు వరుసలో నిలుస్తోంది. ప్రతి సంవత్సరం కూడా వివిధ క్షేత్రాల నుంచి వచ్చే భజన మండలి కావచ్చు, అయ్యప్ప అగ్రపర్తి అయ్యప్ప ధర్మప్రచార సభ కావచ్చు, పతంజలి వాళ్ళు కావచ్చు, సత్యసాయి శివ సమితి వాళ్ళు కావచ్చు, ఇట్లా ప్రతి నిజామాబాద్లో ఉన్న ప్రతి ఒక్క భక్తుడు కూడా ఈ మట్టి గణపతుల సేవలో ప్రతి సంవత్సరం కూడా ఎప్పుడు అని ఎదురు చూస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరు కూడా మాకు అడుగుతూ ఉంటారు, స్వామి ఎప్పుడు మనం ఈ సేవ ఎప్పుడు అని అడుగుతారు. ప్రతి ఒక్కరు కూడా ఉత్సాహంగా ఇంట్రెస్ట్గా ఈ యొక్క మట్టి గణపతి అంటే పర్యావరణ పరిరక్షణ కోసం ఏదైతే K6 వారు మొదలుపెట్టారో దానికి ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు చెప్తారు. ఎందుకంటే ఇది నిజామాబాద్లో మొదలుపెట్టింది K6 వారే. ఇంతవరకు ఎవరు కూడా ఈ యొక్క మట్టి గణపతి పంపిణీ కార్యక్రమం ఎవరు కూడా చేయలేదు. అది కాకుండా ఇది కలకత్తా నుంచి అంటే మన ఏదైతే గంగానది యొక్క పవిత్ర నది యొక్క మట్టి నుండి తయారైన గణపతులు కాబట్టి ఈ యొక్క పూజ చేయడం వల్ల కూడా చాలా పవిత్రత. ఇందులో భాగంగా ఆదివారం పలు ఆధ్యాత్మిక సంఘాల భక్తుల ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక గీతాలు ఆలపిస్తూ ప్యాకింగ్ కార్యక్రమం నిర్వహించారు. మంగళవారం మట్టి గణపతుల పంపిణీ ఉంటుందని కార్యాలయ యాజమాన్యం తెలిపింది. పెద్ద ఎత్తున భక్తులు హాజరై మట్టి గణపతులు స్వీకరించాలని కోరింది. GTPL వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఈ మట్టి వినాయకుని ప్రోగ్రాం చాలా బాగుందండి. ప్రతి ఒక్కరు కూడా గణపతిని తీసుకొని పోవడం, ఈ మట్టి వినాయకుడిని పూజించడం నిజామాబాద్లోనే కాకుండా వివిధ పట్టణ ప్రాంతాల వివిధ గ్రామాల నుంచి కూడా ప్రజలు వచ్చి ఇక్కడ తీసుకొని వెళ్తూ పూజిస్తూ ఉంటారు. ఆర్య వైశ్యులు రాజకీయంగా ఎదగాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ సూచించారు. ఇందూర్ నగరంలోని మహాలక్ష్మి నగర్ వాసవి హై స్కూల్ బెల్ద్ భవన్లో నిర్వహించిన వాసవి యువజన సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవానికి ముఖ్య అతిథులుగా ఇందూర్ అర్బన్ శాసనసభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్య పెద్దలు, అధ్యక్ష మరియు కార్యదర్శులు ఎమ్మెల్యే ధన్పాల్కు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ మాట్లాడుతూ ఆర్యవైశ్యులు అంటేనే సమాజంలో సేవకు మారుపేరుగా అన్నదాన కార్యక్రమాల నుండి విద్యా, వైద్యం, ఆధ్యాత్మికంగా అన్ని రంగాలలో సేవలు అందించడం ముందుంటారన్నారు. సంపద సృష్టించడంలో కూడా ముందుంటూ 80% పన్నులను ప్రభుత్వాలకు చెల్లిస్తున్నారని, ప్రభుత్వాలు ఇచ్చే ఉచిత పథకాలు కూడా మన సేవ ఉన్నందుకు గర్వంగా ఉందన్నారు. అన్ని రంగాలలో ముందున్న మనం ఒక రాజకీయ రంగంలో వెనుకబడిపోతున్నామని, రాజకీయంగా కూడా ఆర్యవైశ్యులు ఎదగాలి, ప్రభుత్వం ఏర్పాట్లో మనం కీలక పాత్ర పోషించాలని అన్నారు. స్వాతంత్రం వచ్చి 76 ఏళ్ళు అయినా అగ్రవర్ణాల పేదల అభివృద్ధి గురించి ఏ నాయకుడు ఆలోచించలేదని, బీజేపీ మోదీ అధికారంలోకి వచ్చాక అగ్రవర్ణంలో ఉన్న పేదల గురించి ఆలోచించి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ 10% కల్పించిన ఘనత మోదీ బీజేపీ పార్టీకి దక్కుతుంది. యువజన సంఘం ఏకగ్రీవంగా ఎన్నికైన వారందరికీ అభినందిస్తూ ఈ గెలుపుతో తమ బాధ్యత మరింత పెరిగిందనే విషయం నూతన అధ్యక్ష మరియు కార్యవర్గం గుర్తుపెట్టుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య పట్టణ సంఘం అధ్యక్షులు ధన్పాల్ శ్రీనివాస్ గుప్తా, నూతనంగా ఎన్నికైన యువజన సంఘంలో అధ్యక్షుడిగా తోడు పునేరి అంజయ్య గుప్తా, ప్రధాన కార్యదర్శి కొండ నరసింహరావు గుప్తా, కోశాధికారి పసుపునూరు రంగనాథ్ గుప్తా, సంఘ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. ఆదర్శంగా నిలుస్తున్న వాసవి యువజన సంఘం భవిష్యత్తులో కూడా ఇదే విధమైన ఐక్యమత్యంగా ఉండాలని, ఏదైతే కొన్ని సంఘాలలో జరుగుతున్న అవకతవకలు వీరిని చూసైనా మార్పు రావాలని నేను కోరుకుంటా ఉన్నాను. మీ సేవా కార్యక్రమాలు కూడా అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. అవి మున్ముందు ఇంకా పెంచుకోవాలని భగవంతుడు వైశ్యులంటేనే ప్రజలను చైతన్యవంతులను చేసేది కళా ప్రదర్శన అని జిల్లా ప్రధాన న్యాయాధికారి BVN భరతలక్ష్మి అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని సాంస్కృతిక కళావేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రపంచ జానపద కళా దినోత్సవానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జానపద కళలను పరిరక్షించుకోవడం కోసం కళాకారులు కృషి మరవలేనిదని అన్నారు. కళలను వారసత్వంగా నేటి తరానికి అందించే దిశగా ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయని అన్నారు. కళాకారులు జానపద నృత్యాలు, భజన పాటలు, శాస్త్రీయ నృత్యాలు, కోలాటాలు, చిందు, యక్షగానం వంటి ప్రదర్శనలు అలరించాయి. సీనియర్ సివిల్ జడ్జి, జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి ఉదయ్ భాస్కర్ హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి శిల్పలింగం అధ్యక్షత వహించగా ప్రధాన కార్యదర్శి అబ్దుల్, అధ్యక్షుడు దాసు, సాయిబాబు, నర్సారెడ్డి, గంగాధర్, రాధాకిషన్, చంద్రశేఖర్, విజయమాల, చంద్రకళ, అంజన్న, పోషెట్టి, నాగేశ్వర్, దృశ్యాన్, మధుసూదన్ రావు తదితరులు పాల్గొన్నారు. అంటే చిన్నప్పటి నుంచి టీవీలు లేవు కానీ రేడియోలు ఉండేవి. అప్పుడు రేడియోలో
నాటికలు, నాటకాలు, కథలు, బుర్రకథలు, హరికథలు వస్తూ ఉంటే మేము వాటి ముందు కూర్చొని ఊహించుకునేవాళ్ళం. ఒక బుర్రకథలో ఒక రాజు యుద్ధం చేస్తున్నాడంటే మాకు ఆ కళ్ళ ముందు యుద్ధం కనపడేది ఆ బుర్రకథ చెప్పేటప్పుడు. ఒక హరికథ చెప్పేటప్పుడు ఆ సన్నివేశం మా కళ్ళ ముందు కనిపించేది. ఇప్పుడు నిజంగా సినిమాలలో చూస్తున్న బుర్రకెక్కడం లేదు, అది మరో విషయం. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా వడ్డీ వ్యాపారుల ఇల్లు, కార్యాలయాలపై దాడులు నిర్వహించారు. పెద్ద ఎత్తున నగదు, చెక్కులు స్వాధీనం చేసుకున్నామని సిపి సాయి చైతన్య తెలిపారు. శనివారం ఉదయం నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా వడ్డీ వ్యాపారుల ఇల్లు, ఆఫీసులపై పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో పట్టుబడిన వాటి వివరాలను సిపి వెల్లడించారు. నిజామాబాద్ డివిజన్లో రూపాయలు 1,21,92,750 నగదు, రూపాయలు 10.14 కోట్ల విలువైన 137 చెక్కులు, రూపాయలు 7.10 కోట్ల విలువైన 170 ప్రామిసరీ నోట్లు, ఆర్ములో 324 ప్రామిసరీ నోట్లు, వాటి విలువ రూపాయలు 4.97 కోట్ల, రూపాయలు 1.85 కోట్ల బాండ్లు, రూపాయలు 30.36 లక్షల 62 చెక్కులు స్వాధీనపరుచుకున్నారు. ఎక్కువ నుంచి వరద నీటి ఇన్ఫ్లో తగ్గడంతో అధికారులు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు 8 వరద గేట్లను మూసివేశారు. శనివారం ఎస్ఆర్ఎస్పీ 16 గేట్ల ద్వారా నీటిని వదిలిన అధికారులు రాత్రి 8 గేట్లు మూసి 8 గేట్ల ద్వారా నీటిని వదులుతున్నారు. ఆదివారం మధ్యాహ్నం 12:30 ప్రాజెక్టుకు ఎగువ నుండి 65,000 క్యూసెక్ల నీరు వస్తుండగా దిగువకు 54,187 క్యూసెక్ల నీరు వదులుతున్నారు. ప్రాజెక్టులో 80.053 టీఎంసీల నీరు నిల్వ ఉంది. మోపాల్ ముదక్పల్లిలో కలెక్టర్ టీవీనే కృష్ణారెడ్డి శనివారం రాత్రి ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. ముదక్పల్లి గ్రామంలోని ప్రభుత్వ గిరిజన సంక్షేమ బాలుర వసతి గృహాన్ని, మోపాల్ మండల కేంద్రంలోని బీసీ బాలుర హాస్టల్, ఎంపీడీఓ, తహసీల్దార్ కార్యాలయాలను కలెక్టర్ సందర్శించారు. మోపాల్ ముదక్పల్లి హాస్టళ్లను తనిఖీ చేసి విద్యార్థుల ఆచరణలను పరిశీలించారు. విద్యార్థులకు రాత్రి భోజనంలో అందించిన ఆహార పదార్థాలు మెనూకు అనుగుణంగా ఉన్నాయా అని పరిశీలించారు. భోజనం సక్రమంగా అందిస్తున్నారా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. స్టడీ అవర్స్, కిచెన్, స్టోర్ రూమ్లను తనిఖీ చేసి వార్డెన్లను వివరాలు అడిగి తెలుసుకున్నారు. మెనూ ప్రకారం విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలని, ప్రతిరోజు ఫేస్ రికగ్నిషన్ ద్వారా 100% ఆచరణ నమోదు జరగాలని అన్నారు. వసతి గృహాలలో అందుబాటులో ఉన్న తాగునీరు, టాయిలెట్స్ తదితర సదుపాయాలు పరిశీలించి ఇంకాను ఏమైనా సౌకర్యాలు అవసరం ఉన్నాయని ఆరా తీశారు. విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని అన్నారు. అంతకుముందు కలెక్టర్ మోపాల్, ఎంపీడీఓ, తహసీల్దార్ కార్యాలయాలను సందర్శించారు. స్థానిక సంస్థల ఎన్నికల సన్నద్ధత ఏర్పాట్ల గురించి ఎంపీడీఓ రాములు నాయక్ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. వివాదాలకు కేరప్ అడ్రస్గా జిల్లా మెడికల్ కళాశాల నిలిచింది. తరచూ ర్యాగింగ్లకు మెడికోలు బలవుతుండటంతో సర్వత్రా మెడికోలు ఆందోళనకు గురవుతున్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ప్రభుత్వ మెడికల్ కళాశాలలో దారుణం చోటు చేసుకుంది. ఎంబీబీఎస్ 4వ సంవత్సరం చదువుతున్న విద్యార్థిపై సీనియర్లు ర్యాగింగ్కు పాల్పడ్డారు. సుమారు 10 మంది విద్యార్థుల వరకు కలిసి అమాయకుడిని చితకబాదారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. బాధితుడు కథనం ప్రకారం హైదరాబాద్ సమీపంలోని పట్టణచేరుకు చెందిన యువకుడు రాహుల్ నిజామాబాద్లోని ప్రభుత్వ మెడికల్ కాలేజ్లో ఎంబీబీఎస్ 4వ సంవత్సరం చదువుతున్నాడు. కాగా ఇంటర్నల్ డ్యూటీలో భాగంగా బాధిత విద్యార్థి ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో విధులు నిర్వర్తించాడు. అయితే రాహుల్ విధులకు గైరాజరైనట్లు సీనియర్లు రిజిస్టర్లో నమోదు చేశారు. బాధిత విద్యార్థి ఈ విషయమై శనివారం సీనియర్ల వద్దకు వెళ్లి అడిగాడు. తాను డ్యూటీ చేసినా కూడా ఎందుకు గైరాజరు వేశారని అడిగాడు. దీంతో మమ్మల్ని నిలదీస్తావా అంటూ సీనియర్లు బాధిత విద్యార్థిపై ముక్కుమడి దాడికి పాల్పడ్డారు. సుమారు అరగంట పాటు ర్యాగింగ్ చేపట్టారు. ప్రశ్నలతో విసిగించారు. ఫోన్ లాగేసుకున్నారు. తనకు ఆరోగ్యం సరిగా లేదు, జాండీస్ అయ్యాయి, తనను వదిలేయమని ప్రాధేయపడినా వదిలిపెట్టకుండా కొట్టారని బాధిత విద్యార్థి పేర్కొన్నారు. మెడికల్ కాలేజ్లో జరిగిన ర్యాగింగ్, మెడికల్ విద్యార్థిపై దాడి విషయం బయటకు రాకుండా కళాశాల అధికారులు విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. లోపలే కాంప్రమైజ్ చేసేందుకు బాధిత విద్యార్థిపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. తప్పు చేసిన సీనియర్ల విషయంలో మెడికో లీగల్ కేసు ఇష్యూ చేసేందుకు మీనమేషాలు లెక్కిస్తున్నారు. అందుకని ఎందుకు మార్చారు అని నేను వెళ్ళి అడిగాను సార్. ఎందుకు మార్చారని వెళ్ళి అడిగితే వాళ్ళు ఇంకొకటికి నన్ను అడగడానికి నేనేది నీకు చెప్పేది అని లేబర్ రూమ్ అంటే డెలివరీలు అయ్యే రూమ్స్ అంటే అక్కడనే చాలా అరిచారు సార్. ఇంకా నేను వచ్చేసాను సార్. వచ్చేసిన తర్వాత వాళ్ళు ఆ ఇష్యూని ఒక పెద్ద కాలేజ్ ఇష్యూలాగా చేసి, ఒక పెద్ద బ్యాచ్ ఇష్యూలాగా చేసేసి 5 రోజుల్లో జరగబోయే వినాయక చవితికి లింక్ పెట్టారు సార్. వినాయక చవితి జనరల్గా ఫైనల్ ఇయర్స్ అంటే మేము మా బ్యాచ్ వాళ్ళు చేస్తాం సార్. మీరు ఎట్లా చేస్తారో మేము చూస్తాము. అసలు ఆ వినాయక చవితి ఎట్లా అంటే ఒక పర్సనల్ థింగ్ని ఒక పెద్ద బ్యాచ్ థింగ్లా చేశారు సార్. చేసి అసలు మీరు ఏం చేస్తారో చేసుకోండి, అసలు నన్ను కాలేజ్లో ఎట్లా చూస్తే నేను కాలేజ్లో తొక్కకపోతే చూడండి చాలా బెదిరించారు. ఇప్పుడు ఒక చిన్న విరామం చూద్దాం. వినాయక చవితి పండుగ సందర్భంగా K6 GTPL
సామా బ్రాడ్బ్యాండ్ ఆధ్వర్యంలో ఉచిత మట్టి గణపతుల పంపిణీ కార్యక్రమం ఆగస్టు 26వ తేదీన ఉదయం 10 గంటల నుండి నిజామాబాద్లోని సుభాష్ నగర్లో గల K6 GTPL సామా బ్రాడ్బ్యాండ్ కార్యాలయంతో పాటు ఆర్మూర్లో గల నవనాథ్ NCN కార్యాలయంలో శ్రీ 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 మంగీరాములు మహారాజ్ మరియు ప్రముఖ గణపతి ఉపాసకులు గురుస్వామి బల్యేపల్లి సుబ్బారావు గార్ల చేతుల మీదుగా ఉచిత మట్టి గణపతి ప్రతిమల పంపిణీ కలదు. మట్టి గణపతిని పూజిద్దాం, పర్యావరణాన్ని కాపాడుదాం. వెల్కమ్ బ్యాక్. 45 ఏళ్ల క్రితం కలిసి చదివిన ఆకుల కొండూరు గ్రామం జెడ్పీహెచ్ఎస్ SSC బ్యాచ్ పూర్వ విద్యార్థుల సమ్మేళనం అపూర్వంగా జరిగింది. నిజామాబాద్ రూరల్ మండలంలోని ఆకుల కొండూరు గ్రామంలో 45 ఏళ్ల క్రితం 1980-81 సంవత్సరంలో చదివిన SSC బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనంతో చిన్ననాటి తమ స్నేహితులు క్లాస్మేట్స్ తమకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులు అందరూ కలిసి జిల్లా కేంద్రంలోని ఓటలో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసుకుని చిన్ననాటి జ్ఞాపకాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా ఒకరి బాధలను మరొకరు తెలుసుకొని ఇకపై తమ బ్యాచ్ మొత్తంలో కలిసికట్టుగా ఎవరికి ఏ ఆపద వచ్చినా ముందుండి పనిచేస్తామని అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మనిషి జీవితానికి విద్యార్థి దశ ఎంతో గొప్పదైనదని, దానికి వెల కూడా కట్టలేనిదని అప్పటి 45 ఏళ్ల క్రితం విద్యార్థులు విద్యార్థి దశ గురించి చెప్పుకొచ్చారు. ముఖ్యంగా తమతో పాటు చదివిన విద్యార్థులు ప్రస్తుతం కార్యక్రమంలో లేనప్పటికీ వారి చిన్ననాటి స్మృతులను ఎప్పటికీ గుర్తుంచుకుంటామన్నారు. అలాగే తమకు చదువు నేర్పిన గురువులను ప్రతి ఒక్కరిని జీవితాంతం గుర్తుంచుకుంటామని అన్నారు. ఈ సందర్భంగా అప్పటి తమ గురువులను ఘనంగా సన్మానించారు. ఒక చిన్న సలహా, ఎందుకంటే ఆ రోజు చదువు అంటే చాలా కష్టపడే వాళ్ళము. దీపాలు పెట్టుకొని లైట్లు లేని సమయంలో కూడా మేము చదువుకొని మంచి గవర్నమెంట్ ఉద్యోగాలు కూడా సాధించినాము. ఈరోజు చదువుల మీద పిల్లలు కాన్సన్ట్రేషన్ పెట్టండి. ఈ సెల్ ఫోన్ కానీ, ఈ టీవీలకు కానీ, ల్యాప్టాప్లకు కానీ దానికి అంకితం కాకుండా ఒక స్టడీ అనేది చాలా నేర్చుకోవాలా, స్టడీ చదువుకోవాలా. దురలవాట్లకు మీరు బానిసలు కావద్దు. ఎప్పుడు చూడు మీరు సెల్ ఫోన్కి అంకితం అయిపోయి చదువుని దూరం పెడుతున్నారు. కాబట్టి మీరు చదువుకొని బాగా కావాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఎర్రగట్ల మండలం బట్టాపూర్ గ్రామంలో ఐకేపీ ద్వారా ఇంటింటి ప్రచారం నిర్వహించినట్లు ఐకేపీ ఏపీఎం కుంట గంగాధర్ తెలిపారు. బట్టాపూర్ గ్రామంలో ఉన్న మహిళలు, వృద్ధులు, దివ్యాంగులు నూతనంగా ఏర్పాటు చేస్తున్న మహిళా సంఘాల్లో చేరి లబ్ధి పొందాలని కోరారు. నూతన సంఘాల ఏర్పాటు కోసం నిర్వహిస్తున్న పక్షోత్సవాలలో భాగంగా బట్టాపూర్ గ్రామంలో స్థానిక మహిళా ప్రతినిధులతో కలిసి ఇంటింటి ప్రచారంలో ఏపీఎం కుంట గంగాధర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 60 సంవత్సరాలు పైబడిన వృద్ధులకు ప్రత్యేకంగా సంఘాలు ఏర్పాటు చేస్తున్నామని చెప్పుకొచ్చారు. వృద్ధుల సంఘంలో చేరడం ద్వారా వారికి ప్రత్యేక రుణాలు అందించడంతో పాటు ప్రభుత్వం అందించబోయే అన్ని రకాల సదుపాయాలను అందేలా చూస్తామన్నారు. హైకోర్టు తీర్పును వెంటనే అమలు చేయాలని డిఎస్సి 2003 పాత పెన్షన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు మాడవేడి వినోద్ కుమార్ కోరారు. కేర్ డిగ్రీ కళాశాలలో డిఎస్సి 2003 పాత పెన్షన్ పోరాట సమితి జిల్లా కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో డిఎస్సి 2003 పాత పెన్షన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు మాడవేడి వినోద్ కుమార్ మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సిపిఎస్ అమలు తేదీ 1/9/2004కు ముందు నియామక నోటిఫికేషన్లు, వ్రాత పరీక్ష ఫలితాలు విడుదలై సిపిఎస్ అమలు తేదీ 1/9/2004 తర్వాత ప్రభుత్వ ఆలస్యం కారణంగా నియామకం జరిగింది. సిపిఎస్ విధానంలో కొనసాగుతున్న ఉద్యోగ ఉపాధ్యాయులకు పాత పెన్షన్ వర్తింపజేయాలి అని కేంద్ర ప్రభుత్వం మెమో 57 ఇవ్వడం జరిగింది. ఈ మెమో ఆధారంగా దేశంలోని దాదాపు సగం రాష్ట్రాలు పాత పెన్షన్ విధానాన్ని అమలు చేశాయి. మన తెలంగాణ రాష్ట్ర హైకోర్టు కూడా 3 నెలల్లో 2003 ఉద్యోగ ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానాన్ని వర్తింపజేయాలని స్పష్టమైన తీర్పు ఇవ్వడం జరిగింది. కావున 2003 ఉద్యోగ ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానాన్ని వర్తింపజేయాలని డిఎస్సి 2003 పాత పెన్షన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు మాడవేడి వినోద్ కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో 70 మంది డిఎస్సి 2003 ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో డిఎస్సి 2003 పాత పెన్షన్ పోరాట సమితి నాయకులు యు విజయ్ కుమార్, వెంకట్రాజ్ రెడ్డి, సురేందర్, రామకృష్ణ, మురళి, మాణిక్యం, పరమేశ్వర్, స్వప్న, మాధవి, రాగసుధ, సుజాత తదితరులు పాల్గొన్నారు. దీన్ని లైవ్లో ఉంచడానికి పెట్టుకున్నాం. మనం రాష్ట్రంలో స్టేట్లో కూడా అన్ని సంఘాలకు సంబంధించిన ప్రతి ఒక్క స్టేట్ ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీ వారి ఆఫీసుల్లోకి వెళ్ళి వెళ్ళడం జరిగింది. ఎమ్మెల్సీలా ఎంబడబడుతున్నాం. అంటే ఇక్కడ కూడా ఆగకుండా మనం వాళ్ళ మీద ప్రెషర్ తీసుకురావడానికి మన శాయశక్తుల ప్రయత్నం చేస్తూ ఇంకా మనకున్న సంబంధాలను ఉపయోగించుకుంటాం. యాక్చువల్గా సీఎస్ దగ్గరికి వెళ్ళాలంటే మామూలుతో కాదు, అసలు అపాయింట్మెంటే ఉండదు. అక్కడ లోపలికి రానియాలి, అక్కడ ఫుల్ సెక్యూరిటీతో ఉంటుంది. చీఫ్ సెక్రటరీ అంటే సేమ్ సీఎం, అఫీషియల్ సీఎం ఈయనండి, సిఎస్ఏ.
ఎర్రగట్ల మండల కేంద్రంలో శ్రీ మార్కండేయ మందిరానికి రేకుల షెడ్డు కోసం 3 లక్షల రూపాయల విలువ గల ఎస్టీఎఫ్ నిధులతో భూమి పూజ నిర్వహించారు. ఎర్రగట్ల మార్కండేయ మందిరంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు శివకుమార్ మాట్లాడుతూ నిధుల మంజూరుకు సహకరించిన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్కకు, బాల్కొండ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్లకు ప్రజల తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 19 నెలల కాలంలో ఎంతో అభివృద్ధి సాధించిందని చెప్పుకొచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు జీవన్ తదితరులు పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం అడవి జంతువులకు ఆహారం కోసం సిరివెన్నెల గ్రీన్ రావుట్ల జనార్దన్ చిన్నాపూర్ అడవిలో 30,000 సీడ్ బాల్స్ చల్లారు. సిరివెన్నెల గ్రీన్ సొసైటీ వ్యవస్థాపకులు రావుట్ల జనార్దన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సీతాఫలం, చింత, అల్ల నేరేడు మొదలైన పండ్ల విత్తనాలతో చేసిన సీడ్ బాల్స్ ను అడవిలో చల్లారు. అడవి జంతువులకు అడవిలోని ఆహారం ఉండాలంటే ప్రతి ఒక్కరూ విత్తన బంతులను అడవిలో చల్లాలని ఈ సందర్భంగా రావుట్ల జనార్దన్ అన్నారు. ఈ కార్యక్రమంలో ఫారెస్ట్ డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ అశోక్, బీట్ ఆఫీసర్ శ్రీనివాస్ మరియు పర్యావరణ మిత్రులు రవికిషన్, శేఖర్, రాజేష్, రవి, కిరణ్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. పేదలందరికీ విద్యా, వైద్యం ఉచితంగా అందించాల్సిన బాధ్యత ప్రభుత్వాలదని సిఐటియు నాయకులు రమేష్ బాబు తెలిపారు. తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం నిజామాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కార్యకర్తలకు శిక్షణ తరగతులను నిర్వహించడం జరిగింది. సంఘం జెండాను ఒసై కార్మిక సంఘం సీనియర్ నాయకురాలు శకుంతల ఎగురవేయడం జరిగింది. అనంతరం క్లాసులను ప్రారంభిస్తూ సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఏ రమేష్ బాబు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలందరికీ కనీసం కూడు, గూడు, గుడ్డ ఇప్పించడంతో పాటు విద్య, వైద్యాన్ని ఉచితంగా అందించినప్పుడే ప్రజలు కొంతైనా జీవన ప్రమాణాలను పెంచుకోవడానికి ఉపయోగపడుతుందని అన్నారు. కానీ ప్రభుత్వాలు దేశంలో ఉన్న పెట్టుబడిదారులకు, కార్పొరేట్ కంపెనీలకు సంపదను, వనరులను కట్టబెడితే దేశంలో నిరుద్యోగం, పేదరికం పెరిగి ఉపాధి అవకాశాలు తగ్గిపోతున్నాయని, ప్రజా సమస్యలను పట్టించుకోకుండా నిత్యావసర సరుకులు ధరలను పెంచుతూ ప్రజలను నిర్లక్ష్యం చేయడంతో ప్రమాణాలు పడిపోతున్నాయని, ఈ విధానాలకు వ్యతిరేకంగా కష్టజీవులు అందరూ ఐక్యంగా పోరాడినప్పుడే తమ సమస్యలు పరిష్కారం అవుతాయని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు తగ్గి పేద పట్టణాలు కూడా ఉపాధి దొరకక అప్పుల పాలై ఆకలి చావు చస్తున్నారని, వీటిని నివారించడానికి ఐక్య పోరాటాలు తప్ప మరొక మార్గం లేదని అన్నారు. ఉపాధి హామీ కూలీలకు పని దినాలను పెంచడంతో పాటు కూలీ రేట్లను పెంచాలని, ఇల్లు లేని నిరుపేదలకు ఇళ్లను నిర్మించి నిరుపేదలను ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బుర్రి ప్రసాద్, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు సత్యనారాయణ, పెద్ది వెంకట్రాములు, జిల్లా నాయకులు లక్ష్మి, నరశంకర్లతో పాటు సాయిలు, గోవర్ధన్, లావణ్య తదితరులతో పాటు వివిధ గ్రామాల కార్యకర్తలు పాల్గొన్నారు. వారు ఇచ్చినటువంటి హామీ మేరకు అవినీతి సొమ్ము ఏమన్నా బయటకు తీసుకొచ్చిరా, పేదలకు ఏమన్నా ₹1 సహకారం చేసిరా అనేది పరిశీలిస్తే పేదల బతుకులు ఎక్కడేసిన గొంగడి అక్కడే అన్నట్టుగా ఉంది. కానీ ఈ దేశంలో ఉన్నటువంటి కొద్దిమంది వ్యక్తులు, బాగా డబ్బులు ఉన్నటువంటి వాళ్ళు, పెద్ద పెద్ద పరిశ్రమలు నడిపేటువంటి వాళ్ళు నిజామాబాద్ ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ర్యాగింగ్ను అరికట్టాలని పీడీఎస్ నాయకులు డిమాండ్ చేశారు. ఎన్నో విద్యార్థి ఉద్యమాలతో సాధించుకున్న ప్రభుత్వ మెడికల్ కళాశాలలో తరచుగా ర్యాగింగ్ ఘటనలు జరగడం సంబంధిత అధికారుల లోపమని పీడీఎస్యు జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్ ఆరోపించారు. ఈ సందర్భంగా నిజామాబాద్ నగరంలో కోటగల్లి నీలం రామచంద్రయ్య భవన్లో పీడీఎస్యు ఆధ్వర్యంలో పత్రికా విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ మెడికల్ కళాశాల ఏర్పడిన నుంచి మెడికల్ కళాశాల విద్యార్థుల ఆత్మహత్యలకు మరియు ర్యాగింగ్ ఘటనలకు నిలయంగా మారిందని, సంబంధిత అధికారుల నిర్లక్ష్యం వల్లనే ఇటువంటి ఘటనలు జరుగుతున్నాయని, చాప కింద నీరుల హాస్టల్స్లలో గ్రామాల నుండి వచ్చే జూనియర్ విద్యార్థులను సీనియర్ విద్యార్థులు ర్యాగింగ్కు పాల్పడుతున్నారని, సంబంధిత అధికారులకు తెలిసినా కానీ చర్యలు చేపట్టకుండా బయటకు తెలియనియకుండా అనేకసార్లు ప్రయత్నాలు చేశారని అన్నారు. ఎంబీబీఎస్ జూనియర్ విద్యార్థికి ర్యాగింగ్ చేసి దాడికి పాల్పడిన వారిపై చర్యలు చేపట్టాలని, కళాశాలలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని, కరీంనగర్లో ర్యాగింగ్కు వ్యతిరేకంగా విద్యార్థులు నిలవాలని, నిజామాబాద్ మెడికల్ కళాశాలలో ర్యాగింగ్ను అరికట్టాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా పీడీఎస్యు నిజామాబాద్ జిల్లా నాయకులు మనోజ్, నిఖిల్, నగర నాయకులు సాయి కిరణ్, దుర్గా ప్రసాద్, గౌతమ్, సాయి చరణ్, వంశీ తదితరులు పాల్గొన్నారు. నిన్న సీనియర్ విద్యార్థులు జూనియర్ విద్యార్థిని అక్కడ ర్యాగింగ్ చేయడం జరిగింది, కుట్టడం కూడా జరిగింది. గతంలోనే అనేక ఘటనల వల్ల జూనియర్ విద్యార్థులు అనేక బాధలు పడ్డారు. ఈ విషయాన్ని సంబంధిత ప్రిన్సిపల్ దృష్టికి కూడా గతంలో తీసుకెళ్ళినాం. గతంలో ఘటన జరిగినప్పుడు కూడా ర్యాగింగ్ను అరికట్టాలని చెప్పేసి పీడీఎస్గా డిమాండ్ చేసినా కానీ
ఎక్కడ కూడా అధికారులు చర్యలు తీసుకోలేదు. ఇప్పటికైనా ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా సంబంధిత అధికారులు చర్యలు చేపట్టాలి. ఎందుకంటే ఎన్నో పోరాటాలతో ఈరోజు మెడికల్ కళాశాలను ఈరోజు మనం సాధించుకున్న తరుణంలో ఇటువంటి ఘటనలు తరచుగా జరిగితే విద్యార్థులు ఇక్కడ అడ్మిషన్లు తీసుకోవడానికి, ముఖ్యంగా అమ్మాయిలు కూడా ఈరోజు అనేక బాధలు పడతారు. ఇక్కడ అడ్మిషన్ తీసుకునే అవకాశం కూడా ఉండదు. కాబట్టి వెంటనే ఈ ర్యాగింగ్ భూతాన్ని అరికట్టాలి. ఏదైతే సీనియర్లు జూనియర్లు తేడా లేకుండా ఈరోజు అక్కడ కలిసిమెలిసిగా ఉండాలి. అక్కడ ఏదైనా సమస్యలు ఉంటే ఈరోజు సమస్యలు వెంటనే పరిష్కరించాలి. ఓటు చోరీ పేరిట రాహుల్ గాంధీ డ్రామాలు చేస్తున్నారని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా మండిపడ్డారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఆదివారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కేంద్రంలో 11 ఏళ్లుగా సాగుతున్న సుపరిపాలనను ఓర్వలేక రాహుల్ గాంధీ సీఎం రేవంత్ రెడ్డి ప్రజలను తప్పుదోవ పట్టించడానికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. ఇటలీ నుంచి వచ్చి గాంధీ పేరును చోరు చేసింది సోనియా కుటుంబం కాదా అని ఆయన ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డి కాళేశ్వరం అతిపెద్ద కుంభకోణమని గగోల్ చేసి ప్రస్తుతం దోషులను ఎందుకు శిక్షించడం లేదని ఎమ్మెల్యే ధన్పాల్ ప్రశ్నించారు. కేసీఆర్ను కాపాడడానికి రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణలో కొత్తగా మార్వాడి గో బ్యాక్ పేరిట అల్లర్లు జరిగితే కాంగ్రెస్ ఎందుకు స్పందించడం లేదో సమాధానం చెప్పాలన్నారు. హిందువులను విడదీసే కుట్ర జరుగుతుందని వ్యాఖ్యానించారు. సెక్యులర్ వాదులకు దమ్ముంటే రోహింగ్యాల గో బ్యాక్ అనే ఉద్యమం చేయాలని సవాల్ విసిరారు. ఓటు చోరీ గురించి సీఎం రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పదే మాట్లాడడం తగదని జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి అన్నారు. ఓట్లు చోరీ జరిగితే నిరూపించాలని ఛాలెంజ్ చేశారు. బంగ్లాదేశ్లో షేక్ హసీనా అధికారంలోకి వచ్చిన తర్వాత ఓట్లు చోరీ జరిగాయని చెప్పి ఆమెను ఎలాగైతే పదవి నుంచి తప్పించారో అదే వ్యూహం రాహుల్ గాంధీ ఇక్కడ అమలు చేయాలని ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ప్రధాని నరేంద్ర మోదీ అభివృద్ధిని చూసి ఓర్వలేకే ఇలాంటి డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు. 42% రిజర్వేషన్ మీరైతే 52 సంవత్సరాలు పరిపాలించిన కాంగ్రెస్ ప్రభుత్వము ఎప్పుడు కూడా ప్రధానమంత్రి బీసీని చేయలేదు. భారతీయ జనతా పార్టీ 11 సంవత్సరాల పరిపాలనలో బీసీ ప్రధానమంత్రి, ప్రెసిడెంట్గా గిరిజన మహిళ, ఎస్సీ నాయకుడు ప్రెసిడెంట్ చేసిన ఘనత భారతీయ జనతా పార్టీకి దక్కుతుంది. ఇక ఓట్ చోర్ విషయానికి వస్తే ఓట్ చోర్ ఉంటే తెలంగాణలో, హర్యానాలో, హిమాచల్లో, కర్ణాటకలో ప్రభుత్వం మీరు వచ్చేదా అని అడుగుతా ఉన్నాను. ఓట్ చోర్ భారతీయ జనతా పార్టీ కాదు, గాంధీ పేరుని చోరు చేసింది మీరు. నగరంలోని ఆదర్శ్ నగర్ శ్రీ అభయ నల్ల హనుమాన్ దేవాలయం నూతన కమిటీ ఎన్నికైంది. వివరాలు ఇలా ఉన్నాయి. ఆదివారం ఉదయం శ్రీ అభయ నల్ల హనుమాన్ మందిరం ఆదర్శ్ నగర్లో విశ్వ హిందూ పరిషత్ సీనియర్ నాయకులు పుల్కం గంగా కిషన్ అధ్యక్షతన సర్వసభ్య సమావేశం నిర్వహించడం జరిగింది. ఇట్టి సమావేశంలో నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. అధ్యక్షులుగా నీలంకర్ యాదగిరి, ప్రధాన కార్యదర్శి బంటు గణేష్, కోశాధికారి గోజే భాస్కర్, ఉపాధ్యక్షులు పానుగంటి సాయన్న, కార్యనిర్వాహక కార్యదర్శి రాపర్తి రాము, కార్యదర్శులు బుర్రస్వామి, మల్వవత్కోర్ అశోక్, సంయుక్త కార్యదర్శి ప్రవీణ్ శ్రీనివాసులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇట్టి కార్యక్రమం సలహాదారులు మహంకాళి జయరాం, బంక నారాయణ యాదవ్ మరియు వెంకన్న పర్యవేక్షణలో జరిగింది. నూతనంగా ఆలయ కమిటీని వేసుకోవడం జరిగింది. ఈ ఆలయ కమిటీలో దాదాపు 40 మంది సర్వసభ్య సమావేశంలో పాల్గొని ఈ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. పెద్దలు ఆలయ కమిటీ నిర్వాహకులైనటువంటి బర్కం నారాయణ యాదవ్ గారు, మహంకాళి జయరామన్న గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని, ఎన్నికల కమిటీని నిర్వహించడం జరిగింది. మరి విశ్వ హిందూ పరిషత్ తరఫున పోల్కం గంగా కిషన్గా నేను ఈ యొక్క కార్యక్రమాన్ని పూర్తిగా ఆలయ కమిటీని, అదేవిధంగా ఈ పెద్దలు సలహాదారులుగా ఉండడానికి ఈరోజు నిశ్చయం జరిగింది. కాబట్టి ప్రతి శనివారం ఉదయం 8 గంటలకు సామూహిక హనుమాన్ చాలీసా, ప్రతి మంగళవారం 8 గంటలకు సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం జరిపిస్తామని, అదేవిధంగా ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు, మరి ఉత్సవాలప్పుడు కూడా ఉత్సవాలు నిర్వహించుకొని హనుమాన్ జయంతి కార్యక్రమాలను ఘనంగా నిర్వహించుకోవడానికి ఈ కమిటీ పూర్తి స్థాయిలో వారు ఈరోజు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. మెండారా మండలం వెల్కటూర్ నడిమితాండాలో తీజ్ పండుగ ఘనంగా నిర్వహించారు.
మెండార మండలం వెల్కటూరు నడిమితాండలో గ్రామ కమిటీ ఆధ్వర్యంలో తీజ్ పండుగను ఆచార సంప్రదాయబద్ధంగా ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొని పండుగకు ప్రత్యేకతను తీసుకొచ్చారు. కమిటీ సభ్యులు బంజారా సేవా సంఘం మండల అధ్యక్షుడు బి బసిల్లాల్, కార్యదర్శి బి రవినాయక్, ఎన్ బాపురావు, బి కిషన్, జి రవి, భీమా, దేవ్ సింగ్, బి జిల్లా తదితరులు ఈ వేడుకలో ప్రధాన భూమిక పోషించారు. పండుగలో భాగంగా అన్నదానం నిర్వహించగా తాండా ప్రజలందరినీ భోజనంతో ఆతిథ్యం ఇచ్చారు. సాంప్రదాయ దుస్తులు ధరించి నృత్యాలు, జానపద పాటలతో బంజారా సాంస్కృతిక వైభవం ప్రతిబింబించింది. మహిళలు, యువత, పిల్లలు ఉత్సాహంగా పాల్గొని తీజ్ పండుగను మరింత అద్భుతంగా మార్చారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ బంజారా సాంప్రదాయాలు, ఆచారాలు కొనసాగిస్తూ భవిష్యత్ తరాలకు వారసత్వంగా అందించడం తమ లక్ష్యమని తెలిపారు. గ్రామ ప్రజలు ఏకతాటితో పండగ విజయవంతమైందని పేర్కొన్నారు. తీజ్ పండగ సందర్భంగా వెల్గటూర్ నడిమితాండ మొత్తం ఉత్సవ శోభను సంతరించుకుంది. భీమ్గల్లో విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని పీడీఎస్యూ విద్యార్థి పోరుబాట నిర్వహించారు. పీడీఎస్యూ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు విద్యార్థి పోరుబాట కార్యక్రమాన్ని ఘనంగా చేపట్టారు. ఈ కార్యక్రమంలో భాగంగా పీడీఎస్యూ విద్యార్థి నాయకులు భీమ్గల్లో పలు స్కూళ్లను సందర్శించారు. ఈ సందర్భంగా ప్రజాపంత భీమ్గల్ మండల కార్యదర్శి రాజేశ్వర్, పీడీఎస్యూ జిల్లా అధ్యక్షులు ఎం నరేందర్ ముఖ్య వక్తలుగా హాజరయ్యారు. వారు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యా వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నాయి. పేద విద్యార్థులకు విద్యను అందకుండా చూస్తున్నాయి. వారి స్వార్థపూరిత నిర్ణయాల వల్ల విద్యా వ్యవస్థ కుటీలమవుతుంది. అందుకే ప్రభుత్వ కళాశాల పాఠశాలలో మౌలిక వసతులు కల్పించాలని, ఫీజుల నియంత్రణ చట్టాన్ని తీసుకొచ్చి ప్రైవేట్, కార్పొరేట్ విద్యా సంస్థల దోపిడీని అరికట్టాలని, పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లను విడుదల చేయాలని పీడీఎస్యూ విద్యార్థి సంఘం రాష్ట్ర వ్యాప్త ఉద్యమాన్ని తీసుకుంది. అందులో భాగంగానే ఆర్మూర్ నుండి మొదలైనటువంటి ఈ విద్యార్థి పోరుబాట నేడు భీమ్గల్ మండలానికి వచ్చిందని, కావున విద్యార్థులు, మేధావులు అందరూ ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ విద్యా వ్యవస్థను కాపాడుకోవాలని వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా సహాయ కార్యదర్శి దుర్గా ప్రసాద్, ఆర్మూర్ ఏరియా అధ్యక్షులు నిఖిల్, ఏరియా నాయకులు రుచిత, వివేక్, వినయ్, వెంకట్, బాలు మరియు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. దర్పల్లి, సిరికొండ, భీమ్గల్ ఈ అన్ని మండలాల్లో, వేల్పూర్ అన్ని మండల కేంద్రాల్లో విస్తృతంగా విద్యార్థుల వద్దకు వచ్చి వాళ్ళ సమస్యలు తెలుసుకొని ఆ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచాలనేటువంటి ఉద్దేశంతో పీడీఎస్యూ ఈ పోరుబాట కార్యక్రమాన్ని, పొలికేక కార్యక్రమాన్ని తీసుకోవడం అనేది జరిగింది. ఇది మంచి కార్యక్రమము. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి విద్యార్థులందరికీ కూడా సిపిఎంఎల్ ప్రజాపంత మాస్ లైన్ ఆధ్వర్యంలో అభినందన తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ సమస్యలు చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని నిజామాబాద్ ఏసీపీ రాజా వెంకటరెడ్డి సూచించారు. నిజామాబాద్ నగరంలోని ఆర్టీసీ కాలనీ, మహాలక్ష్మి నగర్లో శనివారం రాత్రి పోలీసులు కట్టడి చేపట్టారు. ముట్టడి కార్యక్రమం నిర్వహించారు. విస్తృతంగా తనిఖీలు చేశారు. అనుమానాస్పదంగా సంచరించే వ్యక్తుల గురించి తమకు వెంటనే సమాచారం అందించాలని కోరారు. మత్తు పదార్థాల వల్ల జరిగే అనార్థాలను వివరించారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, గణేష్ ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలని కోరారు. సిఐలు శ్రీనివాస్, రఘుపతి, ఎస్ఐలు రాజశేఖర్, యాదగిరిరావు, తిరుపతి తదితరులు పాల్గొన్నారు. చాలా తక్కువ పెట్టండి, అది కూడా మట్టి గణేష్ పెట్టండి, ఈ కెమికల్స్తో పెట్టకండి. ఎందుకంటే పర్యావరణం ఇప్పటికీ నష్టం జరిగిపోతూ ఉంది. చెరువులన్నీ కలుషితమవుతూ ఉన్నాయి. పెయింటింగ్స్ వల్ల ఏవైతే ఉన్నాయో అవి కెమికల్స్ తిని చేపలు తింటున్నాం, చేపల్ని మనం తింటున్నాం. ఇన్ని రోగాలు రావడానికి కారణం వాతావరణ కాలుష్యం. అవసరం లేని దగ్గర వాడకుండా మట్టి గణపతులు వాడండి, పర్యావరణానికి ఇబ్బంది కలగకుండా. ఎవరైతే మట్టి గణపతులు పెడుతున్నారో మేము అందరం కూడా ప్రోత్సాహాలు ఇస్తున్నాం. మీ దగ్గర నుంచి కూడా అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. గత రెండోది డీజేలు పెట్టకండి. డీజే సంస్కృతి మనది కాదు. డీజేలు పెట్టి మొత్తం సౌండ్ పొల్యూషన్ తీసి దాంట్లో ఎట్లా ఉంటుందంటే డీజే పెట్టగానే ఆ జోష్ వస్తుంది. దాంతో మనం ఏం చేస్తున్నాం, మనం ఏంది అనేది తెలియకుండా యువత ఈరోజు. తెలంగాణ విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాలలో ఈ నెల 26, 28, 29లో స్పాట్ అడ్మిషన్స్ నిర్వహించనున్నామని టీయూ అధికారులు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషనర్ అడ్మిషన్స్ కన్వీనర్ టీజీఈఏపీ సిఈటీ 2025 ఉత్తర్వుల ప్రకారం తెలంగాణ విశ్వవిద్యాలయ ఇంజనీరింగ్ కళాశాలలో ఈ నెల 26, 28 మరియు 29 తేదీలో అర్హులైన అభ్యర్థులకు స్పాట్ అడ్మిషన్స్ నిర్వహించనున్నారు. తెలంగాణ విశ్వవిద్యాలయ ఇంజనీరింగ్ కళాశాలలో ఖాళీగా ఉన్న కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్, డాటా సైన్స్ కోర్సులలో విద్యార్థులు స్పాట్ అడ్మిషన్స్ పొందవచ్చును.
స్పాట్ అడ్మిషన్స్ పొందే అభ్యర్థులు టీజీ, ఈఏపీ, సిఈటి 2025 పరీక్ష రాసిన వారు, ఇంటర్మీడియట్ తత్సమాన పరీక్ష యందు ఉత్తీర్ణులైన విద్యార్థులు ఈ స్పాట్ అడ్మిషన్స్ పొందవచ్చును. ప్రస్తుతం ఇంజనీరింగ్ కౌన్సిలింగ్లో సీట్లు అలాట్ అయిన వారు ఈ స్పాట్ అడ్మిషన్ ప్రక్రియలో పాల్గొనరాదు. ఈడబ్ల్యూఎస్ కోటా నిబంధనలు స్పాట్ అడ్మిషన్ ద్వారా నింపరాదని ఉత్తర్వులో పేర్కొన్నారు. స్పాట్ ద్వారా అడ్మిషన్ పొందిన విద్యార్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు ఫీజు రియంబర్స్మెంట్ వర్తించదు. పూర్తి వివరాలకు తెలంగాణ యూనివర్సిటీ వెబ్సైట్లో చూడగలరు. ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ను సంప్రదించగలరు. నిజామాబాద్ రైల్వే స్టేషన్ను దక్షిణ మధ్య రైల్వే జీఎం సంజయ్ కుమార్ శ్రీవాస్తవ ఆకస్మికంగా సందర్శించి తనిఖీ చేశారు. హైదరాబాద్ డివిజన్లోని ముత్కోట్ సికింద్రాబాద్ స్టేషన్లో శనివారం తనిఖీలను నిర్వహించారు. అందులో భాగంగా నిజామాబాద్ రైల్వే స్టేషన్ను పరిశీలించారు. అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద జరుగుతున్న పునర్వ్యవస్థీకరణ పనులు పురోగతిని పరిశీలించారు. ప్రయాణికులకు అందుతున్న సౌకర్యాలు, స్టేషన్ వెలుపల గల సెంట్రల్ లైటింగ్ ఏరియాను పరిశీలించారు. ప్రయాణికులకు అన్ని సదుపాయాలు సమకూర్చాలని అధికారులను ఆదేశించారు. స్టేషన్లో జరుగుతున్న అభివృద్ధి పనులను వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వం స్టేషన్లను ఆధునీకరణలో భాగంగా నిజామాబాద్ రైల్వే స్టేషన్ను ఆధునీకరిస్తున్నట్లు తెలిపారు. ఈ పర్యటనలో భాగంగా వివిధ కార్మిక సంఘాల ప్రతినిధులు, రైల్వే కూలీలు జీఎంను కలిసి సమస్యలను విన్నవించారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ డివిజనల్ రైల్వే మేనేజర్ సంతోష్ కుమార్ వర్మ, నాందేడ్ డివిజనల్ రైల్వే మేనేజర్ ప్రదీప్ లక్ష్మణరావు కాబ్లే తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో శనివారం ఎడ్ల పొలాల అమావాస్యను ఘనంగా నిర్వహించారు. ఇంట్లో మట్టితో ఎడ్లను తయారు చేసి వాటికి ప్రత్యేక పూజలు చేశారు. రామాలయంలో ఎడ్లకు ప్రత్యేక పూజలు చేసి గ్రామంలోని ప్రధాన వీధుల గుండా ఊరేగింపుగా వెళ్లారు. ట్రాక్టర్తో ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేయించారు. పంటలు సమృద్ధిగా పండాలని రైతులు మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో వీడీసీ క్యాషియర్లు మహిపాల్, సుమన్, నాగరాజు, సాయి పాల్గొన్నారు. కోటగిరి, పోతంగల్ మండలంలోని పలు గ్రామాలలో శనివారం ఎడ్ల పొలాల అమావాస్యను రైతులు ఘనంగా నిర్వహించారు. రైతులు ఉదయాన్నే తమ ఎద్దులను శుభ్రం చేసి కొమ్ములకు రంగులు అద్ది మెడలో గజ్జెలు, పసుపు, కుంకుమ, పూలదండలతో అలంకరించారు. లక్ష్మాపూర్, కల్లూర్, సోంపూర్ తదితర గ్రామాలలో ఆంజనేయ స్వామి ఆలయాల చుట్టూ ఎద్దులతో ప్రదక్షిణలు చేయించారు. గ్రామాలలో గతంలో ఉన్నంత సందడి లేకుండా పోయింది. ఆయా గ్రామాలలో 2-3 జతల ఎద్దులు మినహా పెద్ద ఎత్తున పశువులు లేకపోవడం గమనార్హం. గ్రామాలలో పొలాల అమావాస్య ఆనవాయితీని కొనసాగించారు. నిజామాబాద్ నగరంలో టీబీ ముక్త్ భారత్ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. నిజామాబాద్ నగరంలో టీబీ ముక్త్ భారత్ అభిమాన్లో భాగంగా హెల్త్ క్యాంప్ నిర్వహించారు. ఆటో నగర్, సలేష్ నగర్ 2లో 31వ డివిజన్లో కాంగ్రెస్ లీడర్ ఎస్కే జాఫర్ హెల్త్ క్యాంప్లో పాల్గొన్నారు. 86 మంది చెక్ క్యాంపు, 26 మంది టెస్ట్ చికిత్సలు చేయించారు. ఈ కార్యక్రమంలో మెడికల్ డాక్టర్ ఆఫీసర్ అజ్మత్ తునీష్, సూపర్వైజర్ శ్యామల రవి, ఏఎన్ఎం స్వరూప, ఆశా వర్కర్ సరస్వతి, స్వరూప, కళావతి, సుజాత, అరుణ, రేవతి, లలిత తదితరులు పాల్గొన్నారు. అనంతరం మున్సిపల్ పక్కన మహిళా సంఘం ఐఎస్ఐ ఆధ్వర్యంలో ఉచిత ఆరోగ్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యులు ప్రియాంక మాట్లాడుతూ వర్షాకాలం ప్రభావం వల్ల ఎంతో మందికి దగ్గు, జ్వరం, డెంగ్యూ, మలేరియా రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులను సంప్రదించాలని తెలిపారు. నిజామాబాద్ నగరంలోని బ్రహ్మకుమారి ఈశ్వరీలు విశ్వవిద్యాలయంలో భారీ రక్తదానం నిర్వహించారు. బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం నిజామాబాద్ సాయి నగర్ సేవా కేంద్రం వారు సంస్థ మాజీ సంచాలకులు దాది ప్రకాశమణి 18వ స్మృతి దినాన్ని పురస్కరించుకొని భారతదేశం, నేపాల్లో గల 1500 బ్రహ్మకుమారి సేవా కేంద్రాలలో భారీ రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేశారు. 1 లక్ష యూనిట్ల రక్తాన్ని సేకరించాలని ప్రపంచంలోనే అతిపెద్ద బ్లడ్ కలెక్షన్గా గిన్నిస్ రికార్డ్ కైవసం చేయబోతున్నట్లు తెలిసిందే. ఈ నెల 17న ఢిల్లీలో కేంద్ర ఆరోగ్య, శిశు సంక్షేమ మంత్రి జేపీ నడ్డా ప్రారంభోత్సవం చేశారు. నేడు నిజామాబాద్ సాయినగర్ బ్రహ్మకుమారి సేవా కేంద్రంలో జరిగిన మెగా రక్తదాన శిబిరాన్ని చీఫ్ గెస్ట్ గా విచ్చేసిన జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా చైర్మన్ పల్లె గంగారెడ్డి మాట్లాడుతూ ఇంత భారీ రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం గొప్ప విషయమని, ఆపదలు, ఆపరేషన్ సమయంలో, డెలివరీల సమయంలో ఎంతో రక్తం అవసరం ఉంటుందని తెలిపారు. వీరితో పాటు బీజేపీ కార్పొరేటర్ కిషోర్ ఆశేష దత్తా, బ్రహ్మకుమారి టీచర్ బ్లూ, వనజ బాహెన్ రక్తదానం చేసిన వారికి అభినందనలు తెలిపారు. కామారెడ్డి నుండి వచ్చిన బి అనిల్ ను చైర్మన్ సంస్థ పరిచయం చేశారు. చైర్మన్ స్వాగతం పలికిన బీకే మారుతి గుప్తా మాట్లాడుతూ దాది ప్రకాష్ మణి చరిత్ర తెలియపరుస్తూ 1969 నుండి ఈ సంస్థ బాధ్యతలు స్వీకరించినప్పటి నుండి 100 సెంటర్ల సంస్థను 80,000 సేవా కేంద్రాలుగా విస్తరించారు. సంస్థను విశ్వవిద్యాలయంగా అభివృద్ధి చేశారు. ఐక్యరాజ్య సమితిలో 1986 సంవత్సరాన్ని శాంతి కోసం పనిచేసిన దాది పేరున శాంతి పథకం, 1987లో దాదికి శాంతి దూత అవార్డు ఇచ్చారు. 1954 సంవత్సరం జపాన్లో జరిగిన 2వ ప్రపంచ మాత సమ్మేళనంకు నేతృత్వం వహించారు. హాంకాంగ్, సింగపూర్, ఇండోనేషియా, మలేషియా
దేశాల్లో 6 నెలల పాటు పర్యటించి రాజయోగ విద్య ఆవశ్యకతను అంతర్గత శాంతి వసుదైక కుటుంబం ప్రేమనే కుటుంబ వ్యవస్థకు ఆధారమని తద్వారా విశ్వ బంధుత్వం సాధ్యమవుతుందని ప్రపంచానికి తెలిపారు. ఈ కార్యక్రమంలో బీకే లింగారెడ్డి, డాక్టర్ సుజాత, 100 మంది బ్రహ్మకుమారి సోదరులు పాల్గొన్నారు. సుమారు 90 వరకు రక్తదాతలు పాల్గొన్నారు. 7వ బెటాలియన్కు చెందిన 18 మంది పోలీసులు రక్తదానం చేశారు. కార్యక్రమం విజయవంతం చేసిన జాతీయ పసుపోర్ట్ చైర్మన్ సంస్థ ప్రసాదం మరియు శాల్వ కప్పి లక్ష్మీనారాయణలు చిత్ర జ్ఞాపికను అందజేశారు. ఈ కార్యక్రమము బ్రహ్మకుమారి సోషల్ సర్వీస్ విభాగం నిర్వహించిందని బి మారుతి తెలిపారు. ఈ కార్యక్రమంలో బీకే సుజాత మరియు సంస్థకు చెందిన ఇతర సెంటర్ల టీచర్లు కూడా పాల్గొన్నారు. అనేక మంది యాక్సిడెంట్లలో కానీ, ఆపరేషన్ సందర్భంగా కానీ, డెలివరీ సందర్భంగా కానీ అనేక మందికి రక్తం అవసరం పడుతుంది. ఆ రక్తాన్ని మనం బ్లడ్ బ్యాంకులలో స్టోర్ చేసి పెట్టుకుంటే అవసరానికి అందరికి కూడా ఉపయోగపడుతుంది. రక్తం అందక కూడా చాలామంది ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితులు మనం చూసినాం. కాబట్టి ఇంత పెద్ద ఎత్తున గతంలో ఎన్నడూ లేని విధంగా మొత్తం భారతదేశ వ్యాప్తంగానే కాక పక్కన నేపాల్లో కూడా పెద్ద ఎత్తున రక్తదాన శిబిరాలు నిర్వహించి రక్తాన్ని సేకరించి బ్లడ్ బ్యాంకులకు అందించాలనేటువంటి సంకల్పం చాలా గొప్ప సంకల్పం. బ్రహ్మకుమారి సంస్థ దాదాపు 140 దేశాల్లో సేవా కార్యక్రమాలు కొనసాగిస్తుంది. ఆ సేవా కార్యక్రమాల ద్వారా ప్రజలందరి మన్ననలు కూడా పొందడం జరుగుతుంది. అదే రకమైనటువంటి సేవా స్ఫూర్తితో వాళ్ళు ఇంకా ముందుకెళ్లాలని, వాళ్ళ ఆశీర్వాదం, వాళ్ళ ఆప్యాయత ప్రజలకు అందాలని చెప్పేసి కోరుకుంటూ ఆరోగ్యమే మహాభాగ్యం రోటరీ జిల్లా 3150 న్యూ జనరేషన్ రీజనల్ చైర్మన్ ఆకుల అశోక్ స్పష్టం చేశారు. రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో మానవతా సదన్లో ఉచిత మెగా ఆరోగ్య శిబిరం ఏర్పాటు చేశారు. డిచ్పల్లి మండల కేంద్రంలోని మానవతా సదన్లో విద్యార్థులకై కంటి, దంత మరియు చర్మ సంబంధిత ఉచిత మెగా ఆరోగ్య శిబిరాన్ని రోటరీ క్లబ్ ఆఫ్ నిజామాబాద్, ఇన్నర్ వీల్ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ మరియు ఇన్నర్ వీల్ క్లబ్ ఆఫ్ ఇందూర్ సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసి విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. రోటరీ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ అధ్యక్షులు శ్యామ్ అగర్వాల్ ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రోటరీ జిల్లా 3150 న్యూ జనరేషన్స్ రీజనల్ చైర్మన్ ఆకుల అశోక్ హాజరై విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ నేటి టెక్నాలజీ జనరేషన్లో విద్యార్థులే కాకుండా పెద్దలు కూడా ఆరోగ్యంపై కనీస అవగాహన లేక అనేక రకాల అనారోగ్యాలకు గురవుతున్నారని, పురాతన రోజులలో ఆరోగ్యమే మహాభాగ్యమను నానుడి సత్యమైనదని, దానివైపు అందరూ పయనించాలని, పౌష్టికమైన ఆహారాన్ని భుజిస్తూ తగిన వ్యాయామం చేస్తూ రోజు దినచర్యలో మన యొక్క ఆరోగ్యంపై కనీస జాగ్రత్త అవగాహన ఉంచుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులకు కంటి పరీక్షలను ప్రముఖ నేత్ర వైద్య నిపుణులు డాక్టర్ పిబి కృష్ణమూర్తి, చర్మ సంబంధిత పరీక్షలను ప్రముఖ స్కిన్ స్పెషలిస్ట్ డాక్టర్ మానస వైద్యత, దంత సమస్యల గురించి డాక్టర్ ఆకుల సాయి రోహిత్, డాక్టర్ స్ఫూర్తిలు విద్యార్థులకు పరీక్షలు చేసి అవసరమైన టూత్ బ్రష్లు, పేస్టు, మందులను మరియు ఆయింట్మెంట్లను ఉచితంగా అందించారు. ఈ కార్యక్రమంలో రోటరీ సభ్యులు కోశాధికారి జుంగల్ జాజు, విజయరావు, బాబురావు, సతీష్ షా, జుంగల్ సోని, జ్ఞానప్రకాష్, జితేందర్ మాలాని, బీనా అగర్వాల్ మరియు ఆసుపత్రి సిబ్బంది, మానవతా సదన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఒక మెగా డెంటల్ క్యాంప్ మానవతా సదన్ డిచ్పల్లిలో కండక్ట్ చేస్తున్నాము. ఇది రోటరీ క్లబ్ ఆఫ్ నిజామాబాద్, ఇంకో రోటరీ ఇన్నర్ వీల్ క్లబ్ ఆఫ్ నిజామాబాద్, ఇన్నర్ వీల్ క్లబ్ ఆఫ్ ఇందూర్ ముగ్గురు సహాయతతో ఈ క్యాంప్ కండక్ట్ చేసినాము. ఈ క్యాంప్లో 150 మానవతా సదన్లో పిల్లలు ఉన్నాడు. దానికి పండ్లు, టీత్, ఐ, కళ్ళు, ఇంకో స్కిన్, ఏది వ్యాధి ఉన్నది, ఏది ప్రాబ్లమ్స్ ఉన్నది అది చెకప్ చేస్తున్నాము. చిన్న చిన్న ప్రాబ్లమ్స్కి ఇక్కడనే మనము ఫ్రీగా మెడిసిన్స్ ఇస్తున్నాము. ఏది పెద్ద ప్రాబ్లమ్స్ ఏముంటే ఆయనకు అక్కడ రెఫర్ చేసి అక్కడ కూడా మొత్తం ఫ్రీగా ట్రీట్మెంట్ ఇస్తున్నాము. ఎడ్ల పొలాల అమావాస్యని పురస్కరించుకొని తెలంగాణ ప్రభుత్వ మున్నూరు కాపు ప్రభుత్వ ఉద్యోగులు మరియు విశ్రాంత ఉద్యోగులు సంక్షేమ సంఘం నిజామాబాద్ జిల్లా ఆధ్వర్యంలో ఎడ్ల పొలాల అమావాస్య పండుగను ఘనంగా నిర్వహించారు.
జిల్లాలోని 10 మంది యువ రైతులను ఉత్తమ రైతులుగా ఎంపిక చేసి సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర వ్యవసాయ కమిషన్ సభ్యులు గడు గంగాధర్ ముఖ్య అతిథిగా విచ్చేసి రైతులను సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యవసాయాన్ని ప్రోత్సహించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. యువ రైతులు ముందుకు వచ్చి ఆర్గానిక్ వ్యవసాయానికి చేపట్టాల్సిన బాధ్యత ఉందని గుర్తు చేశారు. ముఖ్యంగా వ్యవసాయంలో మున్నూరు కాపులు ముందుండి జిల్లాలో అగ్రగామిగా నిలుస్తున్నారని ఆ పరంపరను కొనసాగించాలి బాధ్యత వారి కుటుంబ సభ్యులపై ఉందన్నారు. వ్యవసాయాన్ని వీడకుండా ఆదరించి రైతు రాజుగా నిలవాలన్నారు. నేను స్వర్గీయ ధర్మపురి శ్రీనివాస్ గురువుగా రాజకీయాలు తీసుకొచ్చారు. నన్ను రాష్ట్ర వ్యాప్తంగా మున్నూరు కాపుగాని పలు సందర్భాలు గుర్తింపు ఇచ్చి ఆదరించాలని బంధం గత 4 దశాబ్దాలుగా కొనసాగుతుందని నన్ను వారి కుటుంబ సభ్యునిగా స్వీకరించి ఆదరిస్తున్నందుకు వారికి అందరికీ నమస్కరిస్తున్నానని చెప్పారు. మున్నూరు కాపులకు ఏ సహకారం కావాలన్నా గానీ నన్ను సంప్రదిస్తే రైతు సోదరులకు వెన్నంటి ప్రోత్సహిస్తానని అన్నారు. కార్యక్రమంలో మున్నూరు కాపు సంఘం కోశాధికారి ధర్మపురి సురేందర్ పటేల్ అతిథిగా హాజరై విశిష్టతను చెప్పారు. కార్యక్రమానికి సభకు అధ్యక్షత తోట రాజశేఖర్ పటేల్ జిల్లా మున్నూరు కాపు ఉద్యోగుల సంఘం అధ్యక్షులు వహించారు. కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి డాక్టర్ అబ్బపు రవీందర్ పటేల్, అధ్యక్షులు బుస్స ఆంజనేయులు పటేల్, ముఖ్య సలహాదారు ఆకుల ప్రసాద్ పటేల్, ఉపాధ్యక్షులు రెజర్ల నరేష్ పటేల్, హరిచరణ్ పటేల్, కోశాధికారి బాసెటి సురేష్ కుమార్ పటేల్, నిర్వహణ కార్యదర్శి డాక్టర్ సర్వే సత్యనారాయణ పటేల్, సలహాదారులు అబ్బాయిలు లింబాంద్రి పటేల్, నారాయణ రెడ్డి పటేల్ తదితరులు పాల్గొన్నారు. 10 మంది ఉత్తమ రైతులను ఘనంగా సన్మానించుకోవడం జరిగింది. మనం ఎడ్ల పొలాల మట్టితో ఎడ్లను చేసి పూజలు చేసి సాయంకాలం వరకు ఇంత పండుగలాగా ఉంటుండే. జీతాలకు పోలేలు పెట్టి జీతానికి కొత్త బట్టలు పెట్టి ఎడ్ల కబెట్కి అవి పూజ అవి ఇట్లా మా డెకరేషన్ లాగా అవి కప్పి ఆ కార్యక్రమాలు నిర్వహించుకుంటే అవన్నీ ఇప్పుడు కార్యక్రమాలు కనిపిస్తలేవు. కానీ ఈరోజు ఇంత చక్కని కార్యక్రమం తీసుకున్నాం. మరి మీకు ఎవరు సలహా ఇచ్చారో రాష్ట్ర కమిటీ మీ కమిటీ మీరు నిర్ణయించుకున్నా. కానీ మీకు 2 చేతులతో నమస్కారాలు తెలియజేస్తున్నా. పాత పద్ధతులను పెళ్ళి రోజు మన కల్చర్ అంతా పోతుంది. పెద్దలకు మర్యాద ఇచ్చే పద్ధతులు పిల్లల దగ్గర పోతూ ఉన్నాయి. పిల్లలకు వాడిని ఉండబోయి మనం వాడు స్టడీ కొడితే ఎన్నో చక్కగా చదువుతాడు. హాస్టల్ చేస్తే వాడికి మేనత్త తెలుస్తలేదు, పెద్దనాన్న తెలుస్తలేడు, మేనమామ తెలుస్తలేడు. అది హాయ్ అంకుల్ అని స్టైల్గా అంటాడు. మేనమామ మామ అంటే వాట్ ఈస్ ద మామయ్య అంటాడు. ఆ పరిస్థితి వస్తున్నది. కానీ ఎక్కడ వేసినా ఏడ ఉంచినా పిల్లలకు సాంప్రదాయాలు పద్ధతులు మర్యాదలు నేర్పిస్తేనే మన కల్చర్ బ్రతుకుతుంది. వాళ్ళకి ఏం చేయకుండా వానికి పిలుచుకొచ్చారే రుబ్రాయి అని అడుగు ఇట్స్ గ్రైండర్ అంటాడు. వాడికి రుబ్రాయి కూడా తెలియదు. అటువంటి పరిస్థితుల్లో ఉంటున్నాం కనుక సాంప్రదాయాలు పిల్లలకు నేర్పిస్తూ ఉంటాయి. అంటే పిల్లలకు మనం ఇంట్లో చెప్తలేమని కాదు, చెప్పుతున్నాం. ఈ చెప్పుతున్నాం కానీ స్పీడ్ జనరేషన్లో పిల్లలు కొన్ని పద్ధతులు మర్చిపోతూ ఉన్నారు. ఈ పద్ధతులు అంటే వ్యవసాయం పద్ధతులు మనం అన్ని చక్కగా. కానీ ఇంకో కూడా నేను దయచేసి ఇప్పుడు వినాయకుల చవితి వస్తే మా దుబ్బలో నుండి ముందుగా 2 సంఘాలు లీడ్ చేస్తాయి ఆ రథాన్ని. ఆ రథానికి ఒకప్పుడు ఇంటింటికి 2 ఎడ్లు కడుతుంటారు లాగడానికి. ఇప్పుడు ఎడ్ల గురించి ఊళ్ళలో పోయి కిరాయి తీసుకొచ్చే పరిస్థితి. అంటే రైతాంగం ఇంతకుముందు ఎవరో మాట్లాడినట్టు యువకులు ముందుకు వస్తలేరు వ్యవసాయం చేయడానికి. యువకులు ముందుకు వచ్చి ఎడ్యుకేటెడ్సే ఈ ఉద్యోగాలు ఈ రోజుల పరిస్థితి ఏ ప్రభుత్వాలు వచ్చినా ఏమొచ్చినా ఉద్యోగాల పరిస్థితి అంతంత మాత్రమే ఉంటున్నది. అఖిల భారత ఐక్య రైతు సంఘం రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి ప్రభాకర్ పిలుపునిచ్చారు. అఖిల భారత ఐక్య రైతు సంఘం రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి ప్రభాకర్ పిలుపునిచ్చారు. దేశంలో అందరికీ అన్నం పెడుతున్న రైతు ఆపదలో ఉంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం చూపుతున్నాయన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలను తుంగలో తొక్కి అద్దలమెక్కి ఆగం చేస్తున్నారని అన్నారు. అందరికీ తిండి పెడుతున్న రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధరలు చెల్లించాలని డిమాండ్ చేశారు. వ్యవసాయ శాస్త్రవేత్త స్వామినాథన్ చేసిన సిఫారసుల ప్రకారం వ్యవసాయ పంటలకు కనీస మద్దతు ధరల గ్యారంటీ చట్టం చేయాలని, పంట పొలాలకు సాగునీటి వసతిని కల్పించే ప్రాజెక్టులు అన్నింటినీ పూర్తి చేయాలని అన్నారు. రాష్ట్ర ఏఐయుకేఎస్ ప్రథమ మహాసభల ప్రచార రథాన్ని మహబూబానగర్ జిల్లా కేంద్రంలో ప్రారంభిస్తూ ఆయన తెలిపారు. 26 తేదీల్లో జరుపుకోబోతా ఉన్నాం. ఈ మహాసభ మొదటి రోజున ర్యాలీ బహిరంగ సభ నిర్వహిస్తుంది. దీనికి ఆదరించి పాల్గొనాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ దేశంలో వ్యవసాయ రంగాన్ని కేంద్ర ప్రభుత్వం మోడీ సర్కార్ ప్రధానంగా ఏదైతే ఈరోజు కార్పొరేట్ శక్తులు పరం చేయాలని వాళ్ళ వంశం వాళ్ళకు ఉపజెప్పడానికి కుట్రల్ని కుతంత్రాల్ని తీసుకొస్తుంది. నిజామాబాద్లో జూనియర్ మెడికో విద్యార్థిపై సీనియర్ మెడికో విద్యార్థి ర్యాగింగ్ చేయడాన్ని వ్యతిరేకిస్తూ ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో పత్రికా సమావేశాన్ని నవీపేట్ మండల కేంద్రంలో నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా పీడీఎస్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ కర్క గణేష్ మాట్లాడుతూ డాక్టర్ వృత్తి అనేది సమాజంలో ఎంతో గౌరవప్రదమైనదని, అటువంటి వృత్తిని నేర్చుకునే మెడికో విద్యార్థులు ఈ విధంగా తోటి విద్యార్థులను ఇబ్బంది పెడుతూ ర్యాగింగ్ చేయడం, దాడులకు పాల్పడడం చాలా దుర్మార్గమన్నారు. తోటి విద్యార్థిపై సీనియర్ విద్యార్థులు దాడికి పాల్పడినా గానీ కళాశాల ప్రిన్సిపల్ ఇప్పటికీ వారిపైన చర్యలు తీసుకోకపోవడం బాధాకరమన్నారు. మాట్లాడుతూ ఉంటే అక్కడ ఉన్న అధికారులు మాత్రం అక్కడ సీనియర్లు లేరు, దాడి ఏం జరగలేదు, ఇది కరెక్ట్, ఇది కాదు, ఏం జరగలేదు అనే మాటలు చెప్పడం అనేది దుర్మార్గమైనది. ఈ విధంగా విద్యార్థులను వెనుక వేసుకురావడము, అక్కడ ఉన్న ప్రిన్సిపల్ కావచ్చు, అధికారులు కావచ్చు చేయడం అనేది దుర్మార్గమైన విషయం. ఇప్పుడు కొన్ని మండలాల వార్తలు చూద్దాం. ఒక్కొక్కరి రక్తదానం ఒక్కొక్క ప్రాణాన్ని నిలబెడుతుందని బ్రహ్మకుమారిలు పేర్కొన్నారు. బ్రహ్మకుమారి సాధ్యమైజేషన్లో దీదీ మా పేరు మీద చేయించారు. ఈ కార్యక్రమానికి రెడ్ క్రాస్ యొక్క సొసైటీ నుండి కూడా బృంద మందిరం వచ్చారు. వీళ్ళు కూడా ఉదయం నుండి చాలా చక్కగా వచ్చిన వాళ్ళందరికీ కూడా మంచి అవగాహన సదస్సు అంటే అన్ని విషయాలు తెలియజేస్తున్నారు. ఇక ముందు కూడా ఈ రక్తాన్ని ఎన్ని నెలలకు ఇవ్వచ్చు అనేది కూడా వాళ్ళు మంచి సెషన్ ముందు కూడా మన ఆర్గనైజేషన్లో చేస్తామని చెప్పారు. ఉదయం 10 గంటల నుండి సాయంకాలం 5 గంటల వరకు అన్ని చోట్ల అన్ని డిస్ట్రిక్ట్లో ఈ కార్యక్రమం చేయడం జరిగింది. కాబట్టి రక్తదానం అనేది దానాలలో మహాదానం. గోదానం, భూదానం, అన్నదానం, ధనదానం, ధాన్యదానం అన్నీ చేస్తారు. కానీ రక్తదానం అనేది ప్రస్తుతం ఇప్పుడు అందుబాటులో చాలా ఎక్కువ మందికి అవసరం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ యూత్ చాలా ఉత్సాహంతో నిజామాబాద్ జిల్లా నాందేవాడ ఆఫీసులో అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి సుజాత మాట్లాడుతూ ప్రాణాలు తీస్తున్న టీవీ సీరియల్స్ మహబూబ్ నగర్లో ఓ గ్రామంలో రైతు కుటుంబానికి ఏర్పడింది. సీరియల్లో ముఖ్యంగా మహిళలే విలన్ పాత్ర పోషించడం వల్ల తన కుటుంబంలో తన చుట్టూ ఉంటూనే తనపై ఎవరు దాడి చేస్తారో తెలియని పరిస్థితి మన కుటుంబాల్లో కూడా చూస్తున్నాం. ఎందుకంటే అత్తను ఏ రకంగా చంపాలి, ఆడబిడ్డను ఏ రకంగా హింసించాలి, కోడల్ని ఏ రకంగా హింసించాలి అనేది ప్రధాన విలన్ పాత్రలను మహిళలతో చేయించడం వల్ల మహిళలు కూడా హత్యలు చేసిన సంఖ్య మనం చూస్తున్నాం. గతంలో అయితే మహిళలు హత్యలకు గురైన చరిత్ర ఉంది, కానీ మహిళ హత్య చేసిన చరిత్ర లేదు. ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి. సీరియళ్లను చూపించాలి అంటే గతంలో రాజ్యాలను పరిపాలించినటువంటి రాజుల చరిత్రలను, రాణుల చరిత్రలను చూపించేవారు. ఇప్పటికీ కూడా భారతదేశంలో ఎంతో మంది మహనీయులు ఉన్నారు. జ్యోతిబాపులే, సావిత్రిబాయి పులే, బాబాసాహెబ్ అంబేద్కర్, భగత్ సింగ్ లాంటి మహనీయుల చరిత్రను సీరియళ్లలో చూపించాలి. ఎందుకంటే పిల్లలకు మంచి భవిష్యత్తును ఇవ్వాలంటే మహనీయుల చరిత్ర తెలిసి ఉండాలి. ఈ ప్రభావం ప్రతి ఒక్క కుటుంబంలో పడుతుంది. కాబట్టి మేధావులు, ప్రజలు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. గతంలో సీరియల్ ప్రభావం పడి కుటుంబాలు విచ్ఛిన్నమవుతున్న సమయంలో 5వ ప్రత్యేకమైన ఆందోళన కార్యక్రమాలు చేపట్టిన విషయం అందరికీ తెలిసిందే. ఇప్పుడు కూడా ఈ ప్రభావం నుంచి బయటపడేసేందుకు ప్రత్యేక ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని ప్రభుత్వాలు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షురాలు ఏ అనిత, జిల్లా కమిటీ సభ్యురాలు కళ, సభ్యులు లక్ష్మి పాల్గొన్నారు. ఒక కుటుంబంలో అత్తల పైన ఏ రకమైన దాడి చేయాలి, ఒక కుటుంబంలో ఆడబిడ్డ పైన ఎలాంటి దాడి చేయాలి, ఒక కుటుంబంలో నిరుపేద నుంచి వచ్చిన మహిళపై ఏ రకంగా దాడి చేయాలి అనేది, అంటే ఆడవాళ్ళకు మధ్యలో మహిళలకు మధ్యలో చిచ్చులు పెట్టే ప్రయత్నాలు ఈ సీరియల్ సీన్స్ చేస్తూ ఉన్నాయి. కాబట్టి ఇలాంటి సీరియల్స్ ఏమన్నా ఉంటే కూడా వాటిపైన కూడా ఈ ప్రభుత్వాలు ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఎలాంటి సీరియల్స్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. సిపిఐ నేత సుధాకర్ రెడ్డి మరణం పేదలకు, బహుజనులకు తీరని లోటు. సిపిఐ రాష్ట్ర కార్యాలయంలో సురవరం సుధాకర్ రెడ్డి పార్థివ దేహానికి నివాళులర్పించిన సీఎం రేవంత్ రెడ్డి. నిజామాబాద్ నగరంలో భక్తి శ్రద్ధలతో ప్రారంభమైన జెండా జాతర. పెద్ద బజార్ నుంచి శోభయాత్ర ప్రారంభం. వారాంతపు సెలవు దినం కావడంతో యాదగిరి గుట్టకు పోటెత్తిన భక్తులు. ఉదయం నుంచి అధిక సంఖ్యలో తరలి వచ్చిన భక్తులు.
నిజామాబాద్ నగరంలోని K6 GTPL కార్యాలయంలో పంపిణీకి సిద్ధంగా మట్టి గణనాథులు ఆధ్యాత్మిక గీతాలు ఆలపిస్తూ ప్యాకింగ్ చేసిన ధార్మిక సంఘాల భక్తులు. ఆర్య వైశ్యులు రాజకీయంగా ఎదగాలి. నిజామాబాద్ నగరంలోని మహాలక్ష్మి నగర్లో వాసవి యువజన సంఘం ప్రమాణ స్వీకారంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్. మోపాల్ ముదక్పల్లిలో హాస్టళ్లను తనిఖీ చేసిన కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి. విద్యార్థుల భోజనం తీరు 6% పరిశీలన. కళలు సామాజిక చైతన్య దీపికలు. నిజామాబాద్ నగరంలోని నూతన అంబేద్కర్ భవన్లో ప్రపంచ జానపద కళా దినోత్సవంలో జిల్లా జడ్జ్ భరతలక్ష్మి. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు తగ్గిన వరద. 8 గేట్ల ద్వారా 54,000 క్యూసెక్ల నీటిని దిగువకు వదిలిన అధికారులు. వడ్డీ వ్యాపారుల నుంచి పెద్ద ఎత్తున నగదు స్వాధీనం చేసుకున్నాం. మీడియా సమావేశంలో నిజామాబాద్ సిపి సాయి చైతన్య వెల్లడి. వివాదాలకు కేరప్ అడ్రస్ గా మారిన మెడికల్ కళాశాల. MBBS విద్యార్థిని చితకబాదిన PG విద్యార్థులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మీ K6.